20 సూత్రాల కార్యక్రమాల అమలు చైర్మన్ లంకా దినకర్ చిత్తూరు జిల్లాలో పర్యటించారు. ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్, జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్, నగర మేయర్తో కలిసి కేంద్ర ప్రభుత్వ పథకాలు, ప్రాజెక్టుల అమలు పురోగతి, మౌలిక సదుపాయాలకు సంబంధించిన అంశాలపై సంబంధిత అధికారులతో సమీక్ష నిర్వహించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు వారి సంకల్పం వికసిత భారత్ 2040 నాటికి వికసిత భారత్గా అభివృద్ధి చెందిన భారతదేశంగా విశ్వగురువుగా భారతదేశాన్ని నిలపాలనేటువంటి ఒక సంకల్పంతో ప్రధాని నరేంద్ర మోడీ గారు పనిచేస్తున్నారు. అలాగే మన రాష్ట్రానికి సంబంధించి దేశంలోని అగ్రగామి రాష్ట్రంగా స్వర్ణాంధ్రప్రదేశ్ 2047 విజన్ కి అనుగుణంగా విజన్ డాక్యుమెంట్ కూడా ఈ మధ్య కాలంలోనే గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు విడుదల చేశారు. వారి ఆకాంక్ష అభివృద్ధి చెందినటువంటి ఆంధ్రప్రదేశ్, సమ్మిళిత అభివృద్ధి చేసేటటువంటి ఆంధ్రప్రదేశ్, డెమోక్రటిక్ డివిడెండ్స్ కానీ అలాగే ఇంక్లూజివ్ గ్రోత్ ఉండేటటువంటి విధంగా సస్టైనబుల్ గ్రోత్ ఏ విధంగా మనము అచీవ్ చేయాలి అన్ని రంగాల్లో అనేటటువంటి ఒక స్పిరిట్ తోటి ముఖ్యమంత్రి గారు ఇక్కడ మనకు తెలుసు ఏ విధంగా వారి కార్యక్రమం తీసుకుని ముందుకు వెళ్తున్నారు. ఆ ఆబ్జెక్ట్ అనుగుణంగా 7 నెలలైంది ప్రభుత్వం మారి గతంలో ఉన్నటువంటి ప్రభుత్వ ప్రాధాన్యతలు వేరుగా ఉండొచ్చు, వాళ్ళు వ్యవహరించిన తీరు వేరుగా ఉండొచ్చు. ఈ పథకానికి సంబంధించినటువంటి సమీక్ష చేసేటప్పుడు కూడా చాలా లోతుగా గతంలో జరిగినటువంటి మనందరికీ తెలుసు కొంత పాలనలో కానీ లేకపోతే మ్యాచింగ్ గ్రాంట్స్ ఇవ్వడంలో కానీ జరిగినటువంటి అస్తవ్యస్త విధానాల వల్ల ఇవాళ వార్తాపత్రికలో చూస్తాం మనం దాదాపు 39,000 కోట్ల రూపాయలు గడిచిన 5 సంవత్సరాల్లో నష్టం జరిగింది.